అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలోని మనకి మే నెల పెన్షన్ సంబంధించి నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట. అయితే ఇందులో మనకి భారీ మార్పులైతే తీసుకురాబోతుందండి. అలాగే కొంతమందికి రూ. 8,000, రూ. 12,000 పెన్షన్ కూడా అందించబోతుంది. అయితే ఆ యొక్క పెన్షన్ సంబంధించిన సంగతి ఏంటి? కొత్త పెన్షన్ ఎప్పుడు విడుదల చేస్తుంది? అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. సో, ముఖ్యంగా మే నెలలో పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకుంటారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేదైతే తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి మే నెలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికైతే మనకి శ్రీకారం అయితే చుట్టనుందండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్ కార్యక్రమం సంబంధించి కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం మనకి రూ. 8,000, రూ. 12,000 పెన్షన్ సంబంధించిన సంగతి ఏంటని చెప్పేసి చాలామంది అడగొచ్చు. అయితే ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి గతంలో కూడా ప్రకటించింది కదా! మనకి 3 నెలల పెన్షన్ సంబంధించి మనం తీసుకున్నట్లయితే 4 నెలలు తీసుకోవచ్చని చెప్పేసి తెలపడం జరిగిందండి. సో, ప్రస్తుతం ఆ యొక్క పెన్షన్ సంబంధించి మనకి ఏప్రిల్ నెలలో ఎవరైతే తీసుకోలేదో వారు ఈ యొక్క 4,000 ఏప్రిల్ నెలవి, అటు మే నెలవి కలిపి 8,000 పెన్షన్ తీసుకోవచ్చని చెప్పి తెలపడం జరిగిందనమాట. అలాగే మనకి దివ్యాంగుల పెన్షన్ రూ. 6,000 ఎవరైతే తీసుకోలేదో సో, ఏప్రిల్ నెల పెన్షన్ సంబంధించి అవి, అలాగే మనకి ఈ యొక్క మే నెల పెన్షన్ సంబంధించి 6,000 మొత్తంగా రూ. 12,000 అనేవైతే తీసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి మీరు తీసుకోకపోయినట్లయితే అధికారులైతే అడగవచ్చు అని చెప్పేసి కూడా తెలపడం అయితే జరిగిందండి. సో, దీనివల్ల మనకి మీ నెలలో పెన్షన్ సంబంధించి తీసుకున్నట్లయితే ఈ నెలలో అయితే తీసుకోవచ్చని కూడా చెప్పడం అయితే జరిగిందండి. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. సో, దీని ద్వారా పెన్షన్‌దారులందరికీ కూడా లబ్ధి అయితే చేకూరుతుందనమాట. అటు పెన్షన్ సంబంధించి మనకి ఏంటంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకి తెల్లవారుజామున అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేపడుతున్నారు కదా అధికారులైతే. అయితే ఇప్పుడు మనకి ఆ యొక్క పెన్షన్ సంబంధించి టైమింగ్స్ అయితే మార్పు అయితే చేసిందనమాట. సో, ఎలాగైనా మనకి ఏంటంటే మనకి యథావిధిగా ఎప్పటిలాగానే కాకుండా కొంచెం మార్పు అయితే చేసిందండి. అది ఏంటంటే ప్రస్తుతం గతంలో మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకి 6, మనకి 5 ఆ టైంకైతే మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టేవారు. కాకపోతే అధికారులకి తెల్లవారుజామున అయితే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొద్దిగా టైం అయితే పెంచడం అయితే జరిగిందనమాట. అటు పెన్షన్‌దారులకు గానీ, ఈ యొక్క అధికారులకు గానీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందనమాట. అంటే మనకి 6:30, 7 ఆ టైంకైతే పంపిణీ కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ప్రతి నెల కూడా మనకి 1 తారీఖునైతే పంపిణీ చేపడుతున్నారండి. గతంలో మనకి సచివాలయం సిబ్బందితో కాకుండా వాలంటీర్ విధానం ద్వారా మనకు అందించేవారు. అయితే ఈ ప్రభుత్వం మనకి ఈ యొక్క సచివాలయ సిబ్బందితో అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టనుందండి. దీని ద్వారా మనకి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే అందుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అటు పెన్షన్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే మే నెల పెన్షన్‌కి సంబంధించి అధికారులకు సంబంధించి సదరన్ సర్టిఫికేట్ కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందండి. సో, ఎవరైనా మనకి తనిఖీల్లో మనకి సదరన్ సర్టిఫికేట్ 40% కన్నా తక్కువ ఉంటే వారికి పెన్షన్ అయితే రద్దు చేస్తారు. అటు 80% కన్నా తక్కువ ఉంటే మనకి ఈ యొక్క 15 పెన్షన్ రద్దు చేసే అవకాశం ఉందండి. అటు కొత్త పెన్షన్ సంబంధించి కూడా మనకి మే నెలలో అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, మనకి రేపటిలోగా టైం ఉంది కాబట్టి అంటే మనకి ఈ రోజుకల్లా టైం ఉంది కాబట్టి సో, ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం అంటే ఒంటరి మహిళలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని కూడా తెలపడం జరిగిందనమాట. సో, కొత్త పెన్షన్ సంబంధించి జూలైలో అప్లై చేసుకోవచ్చు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. సో, దీని ద్వారా చూసుకున్నట్లయితే మనకి కొత్త పెన్షన్‌ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో, వారందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. ఇది మనకొచ్చిన తాజా సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.